హాయ్ అండి. ఈ వీడియోలో చామకూర పొట్లాలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకోండి. ముందుగా ఇలా చామకూరను కోసి మాకుంది కాబట్టి మేము కోసుకున్నాము. బయట మార్కెట్లో దొరుకుతుంది. దీనికి తొడిమల్లో మనకు నారు ఉంటుందన్నమాట. దీన్ని ప్యాకింగ్గా యూజ్ చేసుకుంటారు. ఇలా చేసిన వాటిని శుభ్రంగా కడుక్కొని దీనికి కావలసిన పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ ముద్ద వేసి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేశాక ఈ ముద్దని మనము శనగపిండిలో కానీ లేదా పుట్నాల పప్పుతో కానీ కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి మాత్రమే. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకొని ఈ ముద్దను ఆ ఆకుల్లో పెట్టి ఫోల్డ్ చేసి ఆ నారు ఇందాక తీసాం కదా దాన్ని మనము విడిపోకుండా ఉండడానికి నూనెలో ఇలా గట్టిగా ముడి వేయాలన్నమాట. అందుకే పొట్లాలు అంటారు. నూనె సిమ్లో పెట్టి ఇవి గోలించుకోవాలండి. అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఆకును కూడా తినేవాళ్ళు తినొచ్చు, ప్రాబ్లం లేదు. దురద రాదు, బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.